ఈరోజు మటను బీన్స్ వండుకుందామండి. బీన్స్ మటను వండుదాం. ఎలా వండుదాం చూపిందాం. మటన్ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుందామండి. ఇదిగోండి మటన్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ నుగర అంతా తీసి పడేద్దాము. తర్వాత ఈ ఓలి మసాలా అంతా వేసుకుందామండి. ఉప్పుతో సహా ఓలి మసాలా అంతా వేసుకుందామండి. ఓలి మసాలా అన్నీ వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు బీన్స్ కూరలోకి చిన్నగా కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు ఇలాగా చాలా మెత్తగా పోసుకోవాలండి. పొయ్యి మీద సెట్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుందామండి. ఉల్లిపాయలు ఎక్కిందండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు దంచుకుందామండి. ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయండి. ఎల్లుల్లిపాయ వేసుకుందాం. కొత్తిమీర మగ్గిందండి. ఇప్పుడు పోమి టమాటా వేసుకుందాం. ఉడికిపోయిందండి. నీళ్ళు వేసుకుని వండుకుందాం. మటన్ ఉడకపెట్టుకుని నీళ్ళు వేసుకుందామండి. సరిపోతే ఇంకా నీళ్ళు వేసుకుని వండుకుందామండి. ఖాళీ మిరియాల పొడి ఒకటి తప్ప ఇంకేం వేసుకోకూడదు. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నామండి. ఇప్పుడు ఉడికిన మటన్ కూడా వేసుకున్నామండి. చూడండి లెహం కూడా వేసుకుని ఆట మసం కూడా వేసుకుని మంట పెట్టుకుందాం. చూడండి బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. బీన్స్ కూడా చూడండి మెత్త ఉడిపోయి. చూడండి పైన లాస్ట్ని కొత్తిమీర వేసుకుందాం. మటను బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. హాట్ బాక్స్ వేసుకుందాం. మటను బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. పైన కొంచెంగా కొత్తిమీర వేసుకుందాం. చూడండి సేమియా రైస్ మటను బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అరబీ ఫుడ్ అండి, ఇది లెబనీస్ ఫుడ్.